ఇది సీజేపీ పార్టీ ధర్నా కదా, జిందాబాద్ ఉమర్ ఖలీద్ అని ఎందుకు అంటున్నారు అని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన నీకేం ఇబ్బంది, ఉమర్ ఖలీద్ నిన్నేమన్నా చేశాడా అని అడుగుతున్నాడు. అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి సిచ్యువేషన్ ఆలోచించండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. उमर खालिद को सपोर्ट करिए, पार्टी मेरा उसके साथ फ्यूचर है। उमर खालिद ने तुम्हारी इज्जत लूटी थी क्या? इज्जत लूटी है क्या? ఇది పరిస్థితి. అక్కడ సీజేపీ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఢిల్లీ జంతర్ మంతర్లో. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ ధర్నా జరుగుతున్నప్పుడు అక్కడికి చాలా మంది జర్నలిస్టులు వస్తారు. ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరిగితే జర్నలిస్టులు, రిపోర్టర్లు, టీవీ ఛానల్ సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది వస్తారు. అలానే ఒక మహిళ వచ్చి అక్కడ ఉమర్ ఖలీద్ జిందాబాద్ అంటున్నారు. ఉమర్ ఖలీద్ జిందాబాద్ అని అంటుంటే ఉమర్ ఖలీద్ జిందాబాద్ ఎందుకు అంటున్నారండి, ఇది సీజేపీ పార్టీకి సంబంధించిన ధర్నా కదా అంటే, అలా అంటే నీకేంటి ప్రాబ్లం, నిన్నేమన్నా అంటున్నాడు. అంటే అత్యాచారం చేశాడని నిన్నేమన్నా ఉమర్ ఖలీద్ జిందాబాద్ అంటే నీకు సమస్య ఏంటి అని అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ముసలాయన, అంటే ఒక రకంగా ఓల్డ్ కాక్రోచ్ అనుకోవచ్చు. కాక్రోచ్లు అని చెప్పుకుంటున్నారు కదా, మరి ఓల్డ్ కాక్రోచ్, ముసలి కాక్రోచ్. ఈ ముసలి కాక్రోచ్ ఏమంటున్నారంటే ఆ మాట అంటున్నాడు. అసలు ఉమర్ ఖలీద్ పేరెత్తితే మీకేంటి ఇబ్బంది అని ఈ ముసలి కాక్రోచ్ అంటుంది కదా. అసలు ఉమర్ ఖలీద్ ఎవడనేది అతనికి తెలుసు, అక్కడున్న చాలామందికి తెలుసు. ఉమర్ ఖలీద్తో సీజేపీ పార్టీ ప్రతినిధి ఫోటో దిగాడని కూడా నేను చెప్పాను. ఫోటో దిగితే నేరమా అని చాలామంది అంటున్నారు. నేరమే. ఎందుకు నేను అంటున్నానంటే, ఉమర్ ఖలీద్ అనే వ్యక్తి ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తితో మీరు సన్నిహితంగా ఉంటే అతను చేసే వాటిలో మీకు సంబంధం లేదనుకోవాలా? ఒక్క మాట నాకు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఈ వీడియో చూస్తున్న చాలామంది, కొంతమంది నన్ను సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది నన్ను విభేదించవచ్చు. సపోర్ట్ చేసినా విభేదించినా నేను అడిగే పాయింట్కి సమాధానం చెప్పండి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఉమర్ ఖలీద్. అలాంటి ఉమర్ ఖలీద్ జిందాబాద్ అని సీజేపీ పార్టీ ధర్నాలో అనడం కరెక్టా? ఉమర్ ఖలీద్ ఎవరు? అఫ్జల్ గురూకి ఉరిశిక్ష వేయొద్దు అని ఢిల్లీ నడిబొడ్డున ధర్నా చేసి వేలాది మందిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి. ఈ ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్ అనే ఇద్దరు వ్యక్తులు అఫ్జల్ గురూకి ఉరిశిక్ష వేయొద్దని ధర్నా చేస్తే ఢిల్లీలో సుమారు 53 మంది చనిపోయారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఎంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందండి. శాంతి భద్రతలను కాపాడాల్సింది ఎవరు ఒకసారి చెప్పండి. సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? పౌరసత్వ చట్టాన్ని సవరించాలి అంటే ఎవడు పడితే వాడు వచ్చి మన దేశంలో టెస్ట్ వేసుకొని కూర్చోవడానికి వీల్లేదు. దాంట్లో కొన్ని సవరణలు చేస్తామని ప్రభుత్వం చెబితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలోమని వందలాది మందిని ఎగేసుకుంటూ వచ్చి అక్కడ ధర్నా చేస్తే తొక్కిసలాట జరిగి 53 మంది చనిపోయారు. ఆ 53 మంది చనిపోయినటువంటి వారి కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలండి? ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారం చెల్లిస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? 700 మంది గాయపడ్డారు. అందులో ఎంతమంది వికలాంగులై ఉంటారు? ఒకసారి ఆలోచించండి. ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలను వ్యతిరేకిస్తున్న వ్యక్తులు వీళ్ళు. పైగా వీళ్ళు అఫ్జల్ గురూకి సపోర్ట్స్. అఫ్జల్ గురు ఫాలోవర్స్ వీళ్ళు. అఫ్జల్ గురు ఎవడు? ఆ రోజు పార్లమెంట్ ఆత్మాహుతి దాడికి పాల్పడి మన సెక్యూరిటీ అలర్ట్ అవ్వబట్టి కొంత ప్రాణాపాయం తప్పింది. ఆ ఆత్మాహుతి దాడి వలన పార్లమెంట్లో ఇంకెంత పెద్ద అనర్థం జరగాల్సింది. కానీ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వాడు, కొంతమంది సెక్యూరిటీ చనిపోయారు. దీని వెనక అఫ్జల్ గురు హస్తం ఉందని అతనితో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సుప్రీంకోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధించకూడదు, అతన్ని రిలీజ్ చేయాలి బెయిల్ మీదని ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్ మరికొంతమంది ప్రొటెస్టులు చేశారు. ఏంటండి ఇది? ఉమర్ ఖలీద్ గురించి మీకు తెలియదా? ఈ పెద్ద ఆయన నేను అడుగుతున్నాను, ఇతనికి తెలుగు రాదు, మనోళ్ళు కొంతమంది అతను సపోర్ట్ చేస్తారు కూడా చెప్తున్నా. ఉమర్ ఖలీద్ గురించి ఇతనికి తెలుసు కదా. ఎందుకు ఉమర్ ఖలీద్ అనేటువంటి ఒక టెర్రరిస్టులతో సహవాసం కలిగినటువంటి వ్యక్తి గురించి మహిళా జర్నలిస్ట్ని అవమానించడం కరెక్టేనా? అది నిజంగా ఆ మహిళా జర్నలిస్టు చెప్పు తీసుకొని కొట్టాల్సింది. ఆమె అట్లా చేయలేకపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటా బుద్ధి లేదు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని అతను వారిస్తున్నారు. ఉమర్ ఖలీద్ గురించి తెలుసు, ఉమర్ ఖలీద్ పక్కన ఉన్నటువంటి షర్జిల్ ఇమామ్ గురించి తెలుసు, అఫ్జల్ గురు గురించి తెలుసు. తెలిసినా వీళ్ళు ఎందుకు ప్రొటెస్టులు చేస్తున్నారు? అసలు సీజేపీ పార్టీ వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి? మీరు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ అయింది, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినింది అన్నారు. అది మాత్రమే మాట్లాడండి, వేరే మాట్లాడకూడదు. మీకు సీజేపీ పార్టీ వాళ్ళకి ఇండైరెక్ట్గా ఈ షర్జిల్ ఇమామ్తో, ఉమర్ ఖలీద్తో సంబంధాలు ఉంటే ఉండొచ్చు. ఉన్నాయని మేము చెప్పినా చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరే నేరుగా ఫోటో దిగినా చాలామంది ఒప్పుకోవట్లేదు. అదేమంటే వీళ్ళు బీజేపీ పార్టీ సపోర్టర్స్ అయితే నిజం చెప్పకూడదా? ఆ దేశాన్ని సపోర్ట్ చేయడం బీజేపీ పార్టీని సపోర్ట్ చేయడమా? సరే, మీరు కాంగ్రెస్ పార్టీ అయినా పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు. మీరు దేశాన్ని సరిగా పరిపాలించండి.
ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మరి ఈ ఉగ్రవాదులను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి? ఏదన్నా అంటే బాగా ఫీల్ అవుతున్నారు. ఉగ్రవాదులకు కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయని నిన్న ఒక ఆయన అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నేత ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, మీకు తన ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఆ తర్వాత అఫ్జల్ గురి శిక్ష వేయొద్దని CJP పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడడం, లేదంటే ఉమర్ ఖలీద్ అని జిందాబాద్ అని చెప్పడం, ఏంటిది? ఏమంటారు? ఇది అంత గాలితనం కాదా? కాస్తైన అవగాహన ఉండాలి కదా మన దేశం మీద, కాస్తైన ప్రేమ ఉండాలి కదా మన దేశం మీద, మన చట్టాలను కాస్తైన తెలుసుకోవాలి కదా మీరు, మన న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి కదా. పైకి పెద్ద ఆయన ఈ ముసలి కాక్రోచ్కి ఏం పని అండి నాకు అర్థం కాదు. ఎట్లయినా మాట్లాడేది ఆ మహిళ, ఆమె వయసు కూడా ఎంత ఉండదు పాపం, యంగ్ ఏజ్ 25 to 30 అట్లా ఉంటాయి. ఆమె అడిగిన మాటకి పుసుకుని అలా అనేసాడండి. నేనే ఏం మాట అది? తప్పు కాదు అది. అంత వయసు ఉంది, వివరం వచ్చింది, నెత్తి మీద మొత్తం ఊడిపోయింది, అయినా కానీ అట్లా మాట్లాడాలో తెలియదు. ఇలాంటి వాళ్ళందరూ ఈ పార్టీ ధర్నాకు వచ్చి దేశాన్ని ఉద్ధరిస్తారంట, దేశ యువత భవిష్యత్తు మారుస్తారంట. అసలు నిజంగా మారుస్తారా? నాకైతే నమ్మకం లేదు దొరా. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సామ్రాన్ స్టూడియోస్.